All, welcome back to our channel. So students, in this video we are discussing the summary of letter to George Latham. So critical reading nunchi meeku 15 marks question anedi raavadam jarugutundi in your examination. So 15 marks weightage you are having for this lesson. So the lesson name is Letter to George Latham. It was written by Abraham Lincoln. So in this lesson manam lesson lo em jarigina, so letter lo em rasaru George Latham ki anedi ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అబౌట్ ది ఆథర్, వెన్ హీ వాజ్ బోర్న్ 12 February 1809, he was died on 15th of April 1865, and his occupation is a politician and a lawyer. So Abraham Lincoln is a politician as well as a lawyer. ఇది ఆథర్ సంబంధించింది. కంపల్సరీ you need to learn about the author, you need to write about the author. Okay, so what is this letter? అసలు ఈ లెసన్లో కోర్ మీనింగ్ ఏముంది అంటే, అబ్రహం లింకన్ in 1960 wrote a letter to George Latham. 1860లో జార్జ్ లాథమ్కి లెటర్ రాశారు. ఓకేనా, జార్జ్ లాథమ్ అంటే ఎవరు? క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ హిస్ సన్ రాబర్ట్ అనమాట. సో జార్జ్ లాథమ్ హూ వాజ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ హిస్ సన్ రాబర్ట్, ఆఫరింగ్ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ విజ్డమ్. రాబర్ట్ హ్యాస్ రిటర్న్ టు లింకన్ అబౌట్ జార్జ్ హూ వాజ్ డిసప్పాయింటెడ్ సిన్స్ హీ వాజ్ రిజెక్టెడ్ ఫ్రమ్ హార్వర్డ్ యూనివర్సిటీ. ఇక్కడ అబ్రహం లింకన్ ఎవరైతే ఉన్నారో లెటర్ ఎవరికి రాశారు? జార్జ్ లాథమ్కి రాశారు. ఈ జార్జ్ లాథమ్ ఎవరంటే ఎవరున్నారంటే వాళ్ళ సన్ యొక్క క్లోజ్ ఫ్రెండ్ అనమాట తను. ఓకేనా, వాళ్ళ కొడుకు యొక్క క్లోజ్ ఫ్రెండ్ పేరు ఏంది? జార్జ్ లాథమ్. వాళ్ళ సన్ పేరేంది? రాబర్ట్. తినెవరు? అబ్రహం లింకన్. సో ఇక్కడ ఏమని రాశారు ఆ లెటర్లోనంటే, తన కొడుకు ఎవరైతే రాబర్ట్ ఉన్నాడో, రాబర్ట్ హ్యాస్ రిటర్న్ టు లింకన్ అబౌట్ జార్జ్ who was disappointed since he was rejected from Harvard University. Lincoln responds kindly and shows sympathy towards George situation. ఇక్కడ లింకన్ ఎవరైతే ఉన్నారో, జార్జ్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి రిజెక్ట్ అయ్యారు కదా, సో దానికి కైండ్లీ సింపతిగా తన ఈ లెటర్లో రాశారనమాట. లింకన్ రిమైండ్స్ జార్జ్ దట్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్. ఇప్పుడు తన కొడుకు వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? జార్జ్ లాథమ్. సో ఆ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఏమంటారు రిజెక్ట్ అయ్యాడు అనమాట. అప్పుడు తను చాలా డిసప్పాయింట్ అయినప్పుడు తను నోదార్చనీకే అబ్రహం లింకన్ అనేటైన లెటర్ రాసినారు తన కొడుకు వాళ్ళ ఫ్రెండ్కి, దట్ ఈస్ జార్జ్ లాథమ్కి రాశారు. సో తను ఏం చెప్తున్నాడంటే, లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి, యూ నీడ్ టు సెట్ బ్యాక్స్ ఉంటాయి, మంచి ఉంటుంది, చెడ్డు ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఇవన్నీ నువ్వు గ్రో అవుతున్నప్పుడు యూ నీడ్ టు బికేమ్ స్ట్రాంగ్ అనమాట. యూ నీడ్ టు యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ అని చెప్తున్నాడు. హీ ఎంకరేజెడ్ జార్జ్ నాట్ టు బి డిస్కరేజ్డ్ by failure but instead to use it as a motivation to try harder. ఒక్కసారి ఫెయిల్ అయినందుకు దాన్ని నువ్వు డిస్కరేజ్మెంట్ లాగా చూసుకొని డిసప్పాయింట్ అయిపోయి అక్కడే స్టక్ అయిపోయినావు అనుకో, లైఫ్లో ముందుకు వెళ్ళవు. దాన్ని నువ్వు సరిదిద్దుకొని దాన్ని వదిలేసి దాన్ని ఒక మోటివేషన్ లాగా తీసుకొని మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి అని చెప్పి సజెషన్స్ అనేది ఇస్తారనమాట. సో సక్సెస్ అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. ఓకేనా, సో ఆ సక్సెస్ తెచ్చుకోవడానికి చాలా డిఫికల్టీస్ అనేది మీరు ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మోటివేషన్ అనేది ఇస్తారనమాట. హీ షేర్స్ ఎ బ్రాడర్ మెసేజ్ దట్ పర్సిస్టెన్స్ అండ్ క్యారెక్టర్, స్టేటింగ్ దట్ టెంపరరీ డిఫెక్ట్స్ డస్ డిటర్మైన్ ఏ పర్సన్స్ ఫ్యూచర్. అంటే తన యొక్క క్యారెక్టర్ టెంపరరీకి సంబంధించిన, అంటే టెంపరరీలో ఉన్న బ్యాడ్ థింగ్స్ ఏవైతే జరిగాయో దాన్ని లైఫ్లో ఇంకా రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ నాట్ డిసైడ్ అని చెప్తున్నాడు. సో ఈసారి నువ్వు ఫెయిల్ అయ్యిండొచ్చు, ట్రై హార్డ్, వర్క్ హార్డ్. నెక్స్ట్ టైం కూడా ఫెయిల్ అయ్యిండొచ్చు, ట్రై నెక్స్ట్ టైం నువ్వు సక్సెస్ అవుతుండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇన్స్టెంట్ డిటర్మైనింగ్ అండ్ రిసైలెన్స్ షేప్ వన్ సక్సెస్. ఇక్కడ ఏమంటున్నాడు, వన్స్ ఫెయిల్ అయిందని చెప్పి ఒకటే కాడ స్టక్ అయ్యి కూర్చునే కన్నా ట్రై వర్క్ హార్డ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో ఫెయిల్యూర్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. ఇలాంటి కొటేషన్స్ రాసినప్పుడు డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి రాయండి, రైట్? సో ఇక్కడ ఏమని చెప్తున్నారు లింకన్ జార్జ్ అంటే, నువ్వు ఒక గుడ్ యాటిట్యూడ్తోని, స్ట్రాంగ్ మోరల్ వాల్యూస్తోని, ఓకే, మంచి ఇంటెన్షన్స్తోని నీ లైఫ్ని ఫేస్ చేయి. నీ లైఫ్లో ఉన్న డిఫరెంట్ ఛాలెంజెస్ని ఫేస్ అయ్యి ఆటోమేటిక్గా యూ విల్ బీ కంపాషనేట్, యూ విల్ బీ ప్రిజర్వెన్స్ అబౌట్ యువర్ లైఫ్ అని అంటున్నాడు. సో లాస్ట్కి మెసేజ్లో ఏమని చెప్తారంటే, నీ యొక్క లైఫ్లో ఏవైతే సెట్ బ్యాక్స్ ఉన్నాయో, గోల్స్ ఉన్నాయో దాని మీద వర్కౌట్ చేయి. వెదర్ ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వచ్చు, సెకండ్ టైం ఫెయిల్ అవ్వచ్చు, థర్డ్ టైం, ఫోర్త్ టైం, అట్లా టిల్ వాట్ ఎవర్ యు ఆర్
హ్యావింగ్ యూ నీడ్ టు అచీవ్ దట్. ఓకే, అంతేగాని ఒక్కోసారి ఫెయిల్ అయిపోయినా అని చెప్పేసి ఇక నా లైఫ్ ఇంతే, ఐఆమ్ దిస్ అని చెప్పేసి అట్లా మాత్రం అస్సలు ఉండకూడదు అని చెప్పి మోటివేషన్ అనేది ఇస్తారు. ఎవరు ఇస్తారు? అబ్రహం లింకన్. ఎవరికి ఇస్తాడు? జార్జ్ లాథమ్కి. జార్జ్ లాథమ్ ఎవరు? రాబర్ట్, అంటే అబ్రహం లింకన్ వాళ్ళ కొడుకు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అబ్రహం లింకన్ వాళ్ళ కొడుకు పేరేంది? రాబర్ట్ అనమాట. సో ఈ నేమ్స్ గుర్తుపెట్టుకొని దీని కోర్ మీనింగ్ అంటే దీన్ని హైలైట్ చేసుకుంటూ, కీ పాయింట్స్ని హైలైట్ చేసుకుంటూ మీరు ఎగ్జామినేషన్లో రాసి కంపల్సరీగా మీరు ఫుల్ మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. ఐ హోప్ దట్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్, let me know in the comment section. All links are mentioned in the description box. See you all in next video. Bye bye everyone.